డాక్టర్లంతా నోర్లు వంగ మొత్తుకుంటూనే ఉంటారు. పండ్లు తినుర్రి, పండ్లు తినుర్రి అని. కానీ మనం మాత్రం ఒక్కరోజు, 2 రోజులు తింటాం. అటెనక మళ్ళా అవే పానీపూరీలు, అవే పునుగులు, బజ్జీల బండ్ల కాడ లైన్‌లు కడతాం. అట్లా మంచిది గాదు. అసలు రోజు పండ్లు తింటే ఏమైతదో తెలుసా? రోజు పొద్దుగాల నాస్టా చేసినమా, పగటిల అన్నం తిన్నమా, రాత్రికి ఏ బజ్జీలో, పునుగులో తిన్నమా ఖాతమిగ అయిపాయే. రోజు గడిచిపాయే అన్నట్టే చేస్తుర్రు అంతా. కానీ అది అస్సలు మంచిది కాదట మన పెయ్యికి. దినం మనం తినే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ల పండ్లను కూడా జత చేయాలనట. మనం తినే పిజ్జా, బర్గరు, షవర్మాలు, పానీపూరీలు, పునుగులు నాలుకకు రుచిస్తాయేమో గాని పానాన్ని ఖరాబ్ చేస్తాయట. ఏదో నాలుకే రుచి కోసం తింటే దానివల్ల ఆఖరికొచ్చేది ఏముండదు. పైసలు ఖరాబు, దాంతోటి పానం కూడా ఖరాబే. కానీ పండ్లను తింటే పెయ్యికి మంచిది. అట్లనే నోటికి కూడా రుచిస్తాయి. ఇంకా చెప్పాలంటే మీ గ్లామర్ కూడా పెంచుతాయి పండ్లు. మనం ఉండే జాగను బట్టి ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తినాలని నెత్తులు కొట్టుకొని చెప్తుంటారు డాక్టర్లు. కానీ మనం మాత్రం చెవిన పెట్టం. పొద్దుగాల నాస్టకు పడి గడుపున వాటర్ మెలను, పపాయ, పైనాపిల్, యాపిల్ తింటే రోజంతా కడుపు ఉబ్బరం కాకుండా ఆయాసం కాకుంటుంటది. పగటీల అన్నంతోటి జామకాయలు, కీరాలు, క్యారెట్ ముక్కలు తినుర్రి. ఇక రాత్రి వండేటప్పుడు అన్నం కంటే రొట్టెలు, దొడ్డు రవ్వ, ఉప్మా, సూపులు తాగితే ఇంకా మంచిది. అవితోటే ఏదన్నా పండ్ల ముక్క జరంతా నమ్లుర్రి. మంచిగా నిద్ర పడుతుంది. అంతేగాని పొద్దున లేచిన కాని నుంచి పండే రాత్రి దాకా అడ్డమైన కొవ్వు, నూనె, మసాలాలు తింటే మాత్రం లేనిపోని బీమార్లు వస్తాయి. బరువు పెరుగుతారు. అప్పుడే మెల్లగా షుగరు, బీపీలు, థైరాయిడ్ ఇట్లా లేనిపోని షురు అయ్యి మనకు గుండె రోగాలు వచ్చేటట్టు అవుతుంది. కాబట్టి ఎంతో కొంత పనికిరాని తిండికి పైసలు పెట్టే బదులు పండ్లకు ఖర్చు పెట్టి భూమి మీద 4 రోజులు ఎక్కువ బతికేటట్టు చూడుర్రి. మల్లో జన్మ ఉందో లేదో దేవుడెరుగు గాని ఉన్న బతుకుని చక్కగా నడిపిద్దాం. ఏమంటారు? హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మీద తిరిగేటోళ్ళు మీ ప్రయాణం ఖర్చులు కాసింత పెరుగుతాయట. ప్రయాణికుల తోలొల్చేతానికి ఓఆర్ఆర్ మీద టోల్ రేట్లు పెంచిండ్రట. అవేంటియో ఎంత పెంచిండ్రో చూద్దాంపా. రింగు రోడ్ ఎక్కితే అటు పక్కనున్నోళ్ళు ఇటు పక్కకు వచ్చుడు ఈజీ అవుతున్నది. పట్నం నడిమిట్ల నుంచి సిగ్నల్లల్లా ఆగి పోవుకుంటా చిరాకు పడుడు కంటే రింగు రోడ్ ఎక్కితే రువ్వడిగా పోవచ్చు. అయితే అట్లా ప్రయాణాలు చేసేటోళ్లకు కిలోమీటర్కు ఇప్పుడున్న ₹2.34 ఇంకో 10 పైసలు చొప్పున ఎక్కువ టోల్ వసూలు చేస్తారట. అంటే ₹2.44 అన్నట్టు. అన్ని బండ్లు, కార్లకు, జీపులకు, బస్సులకు ఒక్క తీరు కాకుండా ఏరేరు రేట్లుంటాయట. అయితే పాత రేట్ల కంటే ప్రతి కిలోమీటర్కు ఇంకో 10 పైసలు పెంచిండ్రట. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ముక్కు విండి వసూలు చేస్తారట ఈ కొత్త రేట్లను. 10 కిలోమీటర్లు తిరిగితే ఇంతకు ముందు కట్టిన టోల్ కంటే ఇప్పుడు ఇంకో రూపాయి ఎక్కువ కట్టాల్సిందేనట. అట్లా ప్రతి 10 కిలోమీటర్లకు ₹1 పెరుగుతుందట. మరి ఓఆర్ఆర్ టోల్ వసూలు చేస్తున్నలకు పైసలు సరిపోతలేవో లేకుంటే రోడ్లను ఎప్పటికప్పుడు రిపేర్ చేసి నూనె పడితే ఎత్తుకునేటట్టు మంచిగా ఉంచుతున్నందుకో తెలియదు గాని కొత్త రేట్లతోని ఆదాయం పెంచుకునే ఉపాయం చేస్తున్నారు వసూలు చేసే కంపెనీలు.